అందరూ సౌమ్యనాథ స్వామి దేవాలయంకి వచ్చాము. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ స్వామివారు అమ్మవారుకి సపరేట్గా దేవాలయం ఉన్నదండి. అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు సౌమ్యనాథ స్వామి హృదయం మీదే శ్రీదేవి భూదేవి గారు ఉంటారండి. కోనేరు ఇక్కడ అన్నమాచార్యుడు స్వామి ముందు ఇక్కడే అంట, ఆయనకి అంటే పాటలు పాడతాడు కదా, అది జ్ఞానోదయం అయింది ఇక్కడే అంట. తర్వాత తిరుమలకి వెళ్ళాడంట ఆయన. అక్కడ అభయ ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. వాళ్ళ పాదాల దగ్గర స్వామివారి గోమాత ఇక్కడ గోపురం అండి. ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి సంకల్పము చెప్పుకొని 9 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ తిరుమల అంటే చోళరాజులు 11వ శతాబ్దం నుంచి స్థాపించిన దేవాలయం అంటండి. 11వ శతాబ్దం నుంచి ముందే ఉన్న దేవాలయం అంట. స్వామివారు అంతకు ముందే ఉన్న దేవాలయం అంట అండి. స్వామివారు 11వ శతాబ్దంలో ఇక్కడ దేవాలయం కట్టకముందే ఉన్నారంట స్వామివారు. దాన్ని చాలా మహిమగల దేవాలయం అండి. మన ఆంధ్రాలో కూడా ఇంత పెద్ద దేవాలయాలు ఉన్నాయండి. చాలా పురాతన దేవాలయాలు. ఒక్కసారి అందరూ దర్శించుకోండి. ఎక్కడెక్కడికో వెళ్ళకుండా మన ఆంధ్రాలో కూడా చాలా మహిమగల దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ చాలామంది సంకల్పాలు చెప్పుకొని కూడా ఇక్కడ సంకల్పాలు నెరవేరి ప్రదక్షిణాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పుణ్యస్వామి